హలో, నేను మిస్ఎస్రావు. పులివెందుల ఎన్నిక రాబోతుందా? పులివెందుల్లో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయకుండా తప్పుకోబోతున్నారా? పులివెందుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఉప ఎన్నిక వేస్తే గెలిచే అవకాశం లేదు అనేది తులసిరెడ్డి గారు లాంటి సీనియర్ నేతలు చెప్తూ ఉన్నారు. ఇలాంటి చర్చ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే, అసలు పులివెందులో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది, వచ్చే అవకాశం ఉందా అని అంటే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా పోలీస్ ఆఫీసర్స్ మీద ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని చెప్పి పోలీస్ శాఖ భావిస్తూ ఉంది. పులివెందుల ఇటీవల వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ నాయక్ని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఆయన రాబోయేటువంటి 2-3 నెలల్లోనే అధికారంలో రాబోతున్నాము, ఆ తర్వాత నీ సంగతి చూస్తాము, బట్టలు ఊడదీసి నడి రోడ్లో నిలబెడతామని చెప్పి ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ములాఖత్ అయి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్న, పదవి వివరణ చేసి వెళ్ళిపోయినా, ఖండాంతరాలు దాటి వెళ్ళినా తీసుకొచ్చి బట్టలోడు తీసి నిలబెడతాము అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇస్తున్నటువంటి వార్నింగ్లు కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందిపుచ్చుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పోలీసుల్ని బెదిరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అందరూ అదే పదాలను వాడుతూ అలాంటి బెదిరింపుల్నే ఉపయోగిస్తూ ఉన్నారు మాటల్ని. మాజీ మంత్రి రజనీ విడుదల ఆవిడ కూడా ఈ మధ్యకాలంలో పోలీసుల్ని, ఉద్యోగులను కూడా బెదిరిస్తూ మీరు ఎక్కడికి పోరు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం, తేలుస్తాం అని అంటూ ఆవిడ బెదిరిస్తూ ఉన్నారు. ఈ పరిణామాన్ని అంతా గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం రెస్పాండ్ అయ్యి ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఆ సంఘానికి సంబంధించినటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించారు. పోలీసులకు ఎప్పుడు పార్టీలు ఉండవు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ మేము కాపాడుతాము అని చెప్తూ, మాకు పార్టీలను అంటగట్టదు, మీ పార్టీ రంగుల్ని మీ దగ్గర ఉంచుకోండి, మాకు పార్టీలని రంగులను అంటగట్టి విధి నిర్వహణలో ఆటంకం కలిగిస్తున్నారు అనేటువంటి అభిప్రాయానికి పోలీస్ సంఘం వచ్చింది. సరిగ్గా ఈ పాయింట్ మీదనే జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోకపోతే ఆయన తీరుని రాబోయేటువంటి రోజుల్లో కోర్టులో పిల్లు వేసేందుకు కూడా పోలీస్ సంఘం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ పోలీస్ సంఘం కనుక పిల్లు వేయడానికి సిద్ధపడకపోతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజా సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిల్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు రద్దు అవుతుంది అని అంటే, ప్రస్తుతం ఆయన వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి కూడా మినహాయింపు పొంది ఉన్నారు. ఆయన కోర్టులకు హాజరు కావట్లేదు. మామూలుగా అయితే ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరు కావాలి ఆయన వ్యక్తిగతంగా. కానీ 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను బిజీగా ఉన్నాను, పైగా ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు కావాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా, కాబట్టి రిస్క్, భద్రత, ఖర్చుతో కూడినటువంటి ఈ వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించండి అని చెప్పి పిటిషన్ పెట్టుకుంటే అప్పట్లో సిబిఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అనే దాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. దీని మీద యాక్చువల్గా సిబిఐ పిటిషన్ వేయాలి. ఆయన ముఖ్యమంత్రి నుంచి దిగిపోయారు, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే, కాబట్టి ఆయన వ్యక్తిగత హాజరు పరచాలి కోర్టులో అని చెప్పి సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయాలి. కానీ సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయాలి. పోనీ ఆయన ఈ కేసులకు సంబంధించి ఆల్రెడీ సిబిఐకి సంబంధించి, ఈడీ కేసులకు సంబంధించి విచారణ కొనసాగుతూ ఉన్నటువంటి క్రమంలో సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆ కేసులకు సంబంధించి అధికారుల ప్రమేయం కూడా ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో
వాళ్ళ మీద కూడా ఈయన ప్రభావం ఉంటుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆంక్షల్ని ధిక్కరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఏంటంటే అధికార యంత్రాంగాన్ని ఆయన బెదిరిస్తున్నాడు కాబట్టి. అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తున్నారు అని అంటే ఆయన కేసుల్లో విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడానికి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో బెయిల్ పొందడానికి కానీ లేదా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందడానికి కానీ అనుమతి పొందుతూ కొన్ని ఆంక్షల నడుమ ఆయన ఉన్నారు. మరి ఈ ఆంక్షలను ఆయన కొనసాగిస్తున్నారా, ఈ ఆంక్షలు ఆయన పాటిస్తున్నారంటే ప్రస్తుతం ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన వ్యవహరించినటువంటి తీరు, వీటన్నిటిని పరిశీలిస్తే కోర్టు ఏవైతే ఆంక్షలు పెట్టిందో ఆ ఆంక్షలని ధిక్కరిస్తూ ఆయన వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల్లో, ప్రజా సంఘాల్లో, పోలీసు సంఘాల్లో కూడా కలుగుతుంది. అందుకే ఇప్పుడు పోలీస్ సంఘం ఆయన మాటల్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు, వినతి పత్రం కూడా విడుదల చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకవేళ ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వేదిక మీద పోలీసులను బెదిరిస్తూ పోతూ ఉంటే పిల్లి వేసి ఆయన కోర్టు ఆదేశాలని, కోర్టు ఆంక్షలను ధిక్కరించారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ పిల్లి వేయచ్చు. ఆ పిల్లి మీద విచారణ జరిగితే కనుక అప్పుడు కోర్టు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసిన అవకాశం ఉంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా పులివెందుల ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బెయిల్ రద్దు అయితే ఈయన జైలుకి వెళ్తారు కాబట్టి ఆ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వారసునిగా, రాజకీయ వారసురాలుగా భారతిరెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ చాలా కాలం నుంచి నడుస్తుంది. మరి ఉప ఎన్నిక వస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన గెలిచేటువంటి అవకాశం లేదు పులివెందుల్లో కూడా అనేటువంటి వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత పొలిటీషియన్ తులసిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయన చెప్తూ ఉన్నారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇంతమంది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవరని ఎందుకు చెప్తున్నారు అని అంటే దానికి ఆధారాలు లేకపోలేదు. ఇటీవల కాలంలో పులివెందులు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడ్డారు జనం. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు కోడిగుడ్లు వేశారు. ఆ ఎన్నికలలో ప్రచారం కోసం పులివెందులు వెళ్ళినప్పుడు భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవాలి, మా భూములను కూడా మీ బొమ్మలేంది మా భూములకి అనేటువంటి ఒక ప్రశ్న వేశారు ఆవిడ్ని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అని అంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో గ్రహించి కూటమిలో ఉండేటువంటి నేతలు పులివెందుల ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వారసురాలు ఎవరు పోటీ చేసినా ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అది రావాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దయి ఆయన జైలుకి వెళ్ళాలి. మరి ఆయన ఇదే వ్యాఖ్యలు చేస్తే రాబోయేటువంటి రోజుల్లో బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. పోలీసు సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక వ్యవహరిస్తూ ఉంటే ఖచ్చితంగా పిల్లి వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఇన్ కేసు వాళ్ళు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ముందుకు రాకపోతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కూడా పిల్లి వేసేటువంటి అవకాశం ఉంది. దాంతో ఆంక్షలను ధిక్కరించినటువంటి క్రమంలో బెయిల్ రద్దు అయ్యేటువంటి ఛాన్స్ ఉందనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి అదంత ఈజీనా? కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అండ ఉందని చెప్పి తెలుసు కదా అందరికీ. మరి ఆయన బెయిల్ రద్దు కావడం అంత ఈజీనా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.